గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎంత పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఏదైతే నౌకా రవాణా విషయంలో, పోర్టులు అభివృద్ధి చేసేటువంటి విషయంలో, అదేవిధంగా రైల్వేల విషయంలో పెద్ద ఎత్తున విద్యుత్తీకరణ పూర్తి చేయడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ రైల్వేలను ప్రవేశపెట్టడం, రాబోయేటువంటి రోజుల్లో రైల్వే హై స్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ కూడా పట్టాలెక్కించాలి వచ్చే సంవత్సరంలో అనేటువంటి ఆయన ఒక సంకల్పం. టెర్మినల్ కూడా ఆ రోజు మొదలైంది. మొదలైన ఈ టెర్మినల్ కొన్ని కాంట్రాక్టర్ ఇబ్బందుల వల్ల డిలే జరిగినా, గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందుల వల్ల ఇక్కడ ల్యాండ్ దగ్గర కానీ కొన్ని ఇష్యూలు అవటం వల్ల చాలా నెమ్మదిగా జరిగిన, మళ్ళీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ వేగవంతం అందుకుని 6 నెలల్లో కొత్త కాంట్రాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది.